ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా రాయకోడ్ మండలం సింగితం గ్రామంలో సౌందర్య సియోను చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా రాయకోడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ ప్రభాకర్ దంపతులు హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి సంఘ సభ్యులకు మహిళలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేశం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూసా పటేల్, రాయపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రవి పటేల్, సంఘ సభ్యులు, మహిళలు, పిల్లలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు. నమస్తే అందరికీ ముందుగా క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు. ఈ క్రిస్టమస్ అనేది డిసెంబర్ 25కు జరుపుకునేది ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు అందరూ క్రైస్తవ సోదరులు, క్రైస్తవులు మతం పాటించేవారు కూడా. ఎవరైనా క్రీస్తు జననం అంటే ఒక సృష్టికి మార్పు లెక్క నడిచింది. అది సృష్టికే మార్పు తెచ్చిన ఘనత ఆ యేసుక్రీస్తుకే దక్కిందని నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు అంటే ఒక చనిపోయిన వ్యక్తిని కూడా ప్రాణాలకు ఆయన మీదకు తెచ్చుకొని కాపాడిన చరిత్ర కొన్ని బైబిళ్ళలో రాసింది. మేము చూసినాం, చదివినాం కూడా. ఒకటి గొల్ల కాపరులకు ఎంతోమందికి సాయం చేసిన చరిత్ర, ఒక మేధావి, గొప్ప మహానుభావుడు అంటే యేసుప్రభే అని నేను తెలియజేస్తున్నాను. నాకు మా భార్యకు ఆహ్వానించినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదములు. ఇటువంటి ప్రోగ్రాంలు మరెన్నో చేద్దామండి. మన సార్ గెలిచిండిగా ఏదైనా చేసుకుంటాము, మనం జాగ్రత్త అడుగుదామని నేను కూడా తెలియజేస్తున్నాను.